మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని చెబుతున్న ప్రభుత్వం అక్కడికి పోకుండా ఎందుకు నిర్బంధాలు విధిస్తుందో సమాధానం చెప్పాలని తెలంగాణ ఐకాసా అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ న్యాయవాదుల ఐకాసా గన్ పార్క్ నుంచి తలపెట్టిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పర్యటన యాత్ర వాహన ర్యాలీని కోదండరాం ప్రారంభించారు. ముంపు తగ్గించే విధంగా ప్రభుత్వ ప్రయత్నం జరగాలే తప్ప వైరుధ్యాలు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న న్యాయవాదుల ఐకాసా నాయకులను మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటి మామిడి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అందరూ వెళ్ళిపోతారు. నిజంగా ఇవాళ అడ్వకేట్లు పోతే కానీ వాస్తవాలు చాలా వరకు వెలుగులోకి రావు. భూసేకరణ అయిపోయింది అంటున్నారు. ఎంత అయింది, ఎంత కాలేదు ఎవరికి తెలియదు. ఎందుకంటే పోయే పరిస్థితి కూడా లేదు. మొన్న గంత భయానకమైన లాఠీచార్జ్ జరిగింది. పరిస్థితులు ఏంటి ఎవరికి అర్థం కావటం లేదు. ఇవన్నీ కూడా అడ్వకేట్లు పోతే చాలా విషయాలు మనకు వెలుగులోకి వస్తాయి. అసలు గ్రామాలకు ప్రభుత్వానికి జరుగుతున్న ఒప్పందం ఏంటి, దాని స్వభావం ఏంటిది, ఎందరుంటున్నారు ఆ ఒప్పందాలలో ఎవరికి తెలియటం లేదు. బయట ఈ వాస్తవాలు రావటం చాలా అవసరమని మేము భావిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిర్భయంగా చెప్పే అవకాశం ఉండాలి. దాన్ని విని ప్రపంచంలో వెలుగులోకి తేవటానికి చదువుకున్నటువంటి వాళ్ళ మీద బాధ్యత ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు అనేది. వాళ్ళ మరి అడ్వకేట్స్ వెళ్ళి ఆ పాత్రను నిర్వర్తిస్తున్నారంటే వారిని అభినందిస్తూ ఈ యాత్ర సఫలం కావాలని, వారి యాత్ర ఇలా చాలా కీలకమని చెప్పదలిచింది. దీని మీద ఆధారపడే రేపు మరి ఈ మొత్తము మల్లన్న సాగర్ పైన కొంత ముంపు గ్రామాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ యాత్రను మొత్తం ప్రపంచం 1000 కళ్ళతో చూస్తున్నదని ఈ సందర్భంగా చెప్పదలిచింది.